హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్కి హైప్ లేదన్నారు కదయ్యా. నేను ఆల్రెడీ నిన్నే ఒక వీడియోలో చెప్పాను భయ్య, అక్కడ ఉన్నది యశ్ శంకర్ తక్కువ అంచనా వేయకూడదని, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తక్కువ అంచనా వేయకూడదని నేనైతే వీడియోలో చెప్పాను భయ్య. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. జనవరి 11వ తారీఖున 2019లో రిలీజ్ అయింది వినయ విజయ్ రామ. భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఆ సినిమా మాత్రమే రామ్ చరణ్ స్ట్రైట్ సినిమా. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ వచ్చింది, ఆచార్య వచ్చింది. ఆ రెండు సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడు, కానీ సోలో సినిమా కాదు. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, ఈ మూవీ అయితే అదరగొట్టేస్తుంది భయ్య బుకింగ్స్లో. గట్టిగా చెప్పాలంటే పుష్ప కంటే కూడా గట్టిగా పర్ఫామ్ చేస్తుందని చెప్పవచ్చు 1am షోలో. నిన్న దియ్యాలు తిరిగే టైంలో అర్ధరాత్రి 11:30కి ఓపెన్ చేశారు భయ్య బుకింగ్స్. గంటలో ఫుల్ అయిపోయినాయి. గంటలో ఫుల్ అయిపోయి 1 crore పైన గ్రాస్ అనేది వచ్చేసింది. ఇక బుక్ మై షోలో కూడా ఇంట్రెస్ట్లు గంటకి పెరిగిపోతున్నాయి. అలాగే గంటకి టికెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి భయ్య. ఎప్పటికీ గంటలో 30,000 టికెట్స్ పైగా ఈ గేమ్ చేంజర్కి బుక్ అయ్యాయి. మరి గంటలో 1,00,000 వరకు బుక్ అయ్యే స్టేజ్కి వెళ్ళిందంటే ఈ మూవీ లాంగ్ రన్లో రికార్డులు పెడుతుంది భయ్య. ఎక్స్పెషల్లీ 1am షోస్ ద్వారా అయితే భయ్య పుష్పాని బీట్ చేస్తుందని చెప్పవచ్చు. పుష్ప మూవీకి చాలా చోట్ల 1am షోస్ వేశారు భయ్య, అయితే బుకింగ్స్ అనేవి అంత ఆశాజనకంగా జరగలేదు. అయితే గేమ్ చేంజర్కి మాత్రం 1am షోస్ కూడా పుష్ప కంటే చాలా అద్భుతంగా బుక్ అవుతున్నాయి భయ్య. పుష్ప టీం యొక్క తప్పు అయితే గేమ్ చేంజర్ టీం చేయలేదు భయ్య. రీజనబుల్గా ఒక 600 అనేది 1am షోస్కి టికెట్ ప్రైస్ పెట్టారు. అందువల్ల హాట్ కేక్ లాగా 1am షోస్ కూడా బుక్ అయిపోతున్నాయి. మరి పుష్పకు చూసుకుంటే ఒక చోట 900, ఒక చోట 1,500, ఒక చోట 2,000 పెట్టారు. ఆ హైక్ ప్రైస్ ఎక్కువైపోవడం వల్ల ఎక్కువ మంది 1am షోస్ని బుక్ చేసుకోలేదు. కానీ గేమ్ చేంజర్కి 1am షోస్ పుష్ప కంటే డబుల్ బుక్ అవుతున్నాయి భయ్య. ఇదైతే మంచి పరిణామం చెప్పవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే తోపు తీరుగా బుకింగ్స్ జరుగుతున్నాయి. చెన్నైలో కూడా ఊపు కనిపిస్తుంది. ఇక హిందీలో అయితే తన డాబు చూపిస్తున్నాడు భయ్య. ఇక ఓవరాల్గా ఈ విధంగా డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎప్పటి వరకు 30 కోట్ల మార్క్ అనేది దాటేసింది. మరి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 30 కోట్లు దాటిందంటే ఈ లెక్క ఈవినింగ్ కొద్ది 50-60 కోట్ల మార్కు పైన ఉంటుంది. దీంతో డే 1 ఈ మూవీ భయ్య 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. మరి మీ అంచనా ప్రకారం అసలు గేమ్ చేంజర్ డే 1 ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య.